కర్ర చెప్పాలి, చిగురించింది, పుష్పించింది కదా. అలాగే మోషే కర్ర కూడా అద్భుతాలు చేసింది. కనుక దేవుడు మనకిచ్చింది అది కర్రతో సమానమైన, జాగ్రత్తగా వినా, దేనితో? బంగారముతో కాదు, విలువైన ధనముతో కాదు, లేక నువ్వు అనుకుంటున్న మేడ మిద్దెలతో కాదు. నీ చేతిలో ఉన్న విలువ లేని దానితోనే దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు. బాబు ధైర్యం వచ్చింది వాక్యం కదా. నువ్వు ఒకవేళ పేదరికంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నిన్నే దేవుడు ఏం చేయగలడు? లేవనెత్త. కాబట్టి ఆ చిగురించిన, పుష్పించిన, ఫలించిన ఆ కర్రను ధ్యానించుకున్నాం కదా. ఆ ఫలాలు ఏమిటి? ఆ ఫలించిన కర్ర ఎలా ఉంటుంది? ఏ ఫలాలు వస్తాయి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలించింది కదా. ఆ ఫలాలు ఏమిటి? ఆ ఫలాలు ఎలా ఉన్నాయి? ఆ ఫలాలు ఎలా ఉంటాయి? ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్నో తెలుసు, మొత్తం 9. ఆత్మ ఫలాలేని చెప్పలేక కొంతమంది. ఆత్మ ఫలాలేని, శరీర ఫలాలు ఉన్నాయి పైన. ఎన్నో తెలుసా? 15. ఏ ఎక్కువ చెప్పాలి? చల్లని వాటికి చెప్పండి, గీతలు ఎక్కువ. ఇప్పుడు ఒక నోటు ఉంది, ఒక చోట చిరిగింది అనుకో, ఇకపోతే చిరిగిందయ్యా. 2-3 చోట్ల చిరిగితే, ఇంకా 10 చోట్ల చిరిగితే చెప్పాలి. ఆత్మ ఫలాలు 9, శరీర ఫలాలు ఎన్నో తెలుసా? 10. అంటే నిన్ను చెడగొట్టే వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉంటారు, బాగు చేసేవాళ్ళు. నువ్వు గొడవాడుకుని ఒకరి దగ్గరికి వెళ్ళు, బాగు చేసేవాడు సరేలయ్యా ఇంటికి వెళ్ళయ్యా, సరేలేమ్మా వెళ్ళయ్యా. చెడగొట్టేవాళ్ళు ఇంకా కూర్చో, అసలు ఏమేం జరిగిందో మొత్తం చెప్పని పక్కన వీళ్ళని కూడా వెలుసుకొచ్చి గొడవ పెంచుతా. గుర్తుపెట్టుకోవాలి బాగా, సాతాను లోకంలో బలం ఎక్కువ. ఆమేన్. దేవుని యొక్క మాటలకు శక్తి ఉంటుంది, కానీ అది తాత్కాలికంగా వెంటనే కనబడేది కాదు. కాబట్టి ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. 15 శరీర ఫలాలు మనకు వద్దే వద్దు. 9 ఈ ఆత్మ ఫలాలు శ్రేష్టమైనవి. ఒక వ్యక్తి చిగురించి, పుష్పించి, ఫలించి మొదట కనపడే ఫలం ఏంటో తెలుసా అమ్మా? 15 ఉన్న శరీరాలే కాదు, 9 ఉన్న ఆత్మ ఫలాలు కనపడాలి. ఈ ఆత్మ ఫలాల్లో మొట్టమొదట కనపడేది ఏంటి? ప్రేమ. చెప్పండి, ఏంటది? ప్రేమ. దేవుని బిడ్డలకు, లోకస్తులకు ఒకే ఒక్క తేడా ఏంటో తెలుసా? ఏ విషయంలోనైనా మనం ఎవరినైనా ప్రేమించగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అది నీకు బాగుంటేనే కాదు, బాగలేకపోయినా, లేక నీకన్నా అనుకూలం ఉంటేనే కాదు, అనుకూలము లేకపోయినా నీలో ఏం కనపడాలో తెలుసా? ప్రేమ కనపడాలి. ఆత్మ ఫలాల్లో మొదటిది ఏంటమ్మా? ప్రేమ. ఈ ప్రేమ ఆత్మ ఫలాల్లో మొదటిదే కాదు, మన యేసు ప్రభువులో కనిపించేది అడుగడుగున ప్రేమ. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఎవరంట? ఏం స్వరూపమ్మా? అంటే ఆయన స్వరూపం అంతా ప్రేమే, ఆయన శరీరం అంతా ప్రేమే. అంతేకాదు 16వ వచనం అదే అధ్యాయం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ
మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు ఎక్కడున్నాడంట? దేవుని యందు నిలిచి. ఇది స్వచ్ఛమైన ప్రేమ. దేవుడే ప్రేమాస్వరూపి. ఆలోచించండి, ఒక ఆత్మీయమైన వ్యక్తి దగ్గర మొదట మనకు కనపడాల్సింది ఏంటి? ప్రేమ. ప్రేమ ఎంత చక్కని మాట. ఈ ప్రేమ ఎన్ని దినాలు ధ్యానించిన తరుగనిది. ఆమేన్. ఈ ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి కూడా ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ ప్రేమ, దేవుని ప్రేమ నీలో నాలో అడుగడుగున కనబడాలి. భూమి మీద కొన్ని ప్రేమలు ఉన్నాయి. మొదటి ప్రేమ ఏంటి భూమి మీద? చెప్పండి. తల్లి ప్రేమ. దానికి మించిన ప్రేమ ఈ భూమి మీద ఏమీ లేదు. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, తన బిడ్డలు తనకు కీడు చేసిన, జాగ్రత్తగా వినండి, తను మాత్రము వారికి చెప్పాలి కీడు. పిల్లలు తల్లికి కీడు చేసిన, తల్లి మాత్రం పిల్లలకు కీడు చేయదు. అందుకని తల్లి ప్రేమ గొప్పది. అందుకని దేవుడు కూడా తన ప్రేమను దేనితో పోల్చాడంటే, యెషయా గ్రంథం చదవండి, 66వ అధ్యాయం 13వ వచనం. ఒకడి తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను. అంటే తల్లి బిడ్డల్ని ఎలా ఆదరిస్తుందో, అయ్యా నేను మిమ్మల్ని అలాగూ ఆదరిస్తాను. అంటే దేవుని ప్రేమను దేనితో పోల్చాడు? తల్లి ప్రేమతో పోల్చాడు. ఎందుకంటే ఈ భూమి మీద తల్లి ప్రేమ చాలా గొప్పది. దానికి మించినది మరొకటి లేనే లేదు. గమనించు, ఒక గ్రామంలో ఒక కుమారుడు తల్లిని చక్కగా పెంచి పోషించి పెద్దవాడిని చేసి ఒక మంచి ఉన్నతునిగా చేస్తే దారి తప్పి వ్యభిచార వృత్తిలోనికి వెళ్ళిపోయాడు. ఒక వ్యభిచారితో స్నేహం చేస్తున్నాడు. తల్లి తట్టుకోలేక అనేక మార్లు హెచ్చరిస్తే తల్లి మాట తనకి చాలా బాధగా ఉంటుంది, కానీ తను చేసే తప్పు బాధగా లేదు. ఒక దినాన ఆ తల్లి అతను లేకుండా చూసి ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళి అడిగిందంటమ్మా, నా ఆస్తంతా ఇస్తా, నా కుమారుణ్ణి వదిలేసే. చూడండి తల్లి ప్రేమ. నా ఆస్తంతా ఇచ్చేస్తా, కాకపోతే నా కుమారుణ్ణి నీవు వదిలే. చెప్పింది బ్రతిమాలినది, కన్నీటితో వేడుకుంది, తిరిగింటికి వచ్చి మరలా ఆ వ్యక్తి రాగా ఆ మాటలు చెప్పగా అమ్మాయి అంకురుడైపోయాడు. కోపం వచ్చింది కొడుక్కి. తల్లి ఇలా చేసిందని, అది మంచి పని అని తెలియట్లా. అప్పుడు నీ తల్లి ఇలా చెప్పింది, నువ్వు వెళ్ళిపో అని ఆ వ్యభిచారి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లిని ఆ ఇంటిలో ఉన్న కత్తి తీసుకొని పొడి చేశాడట. తల్లిని పొడి చేశాడు. పొడి చేసి వెళ్ళి ఆ వ్యభిచారికి చెప్పాడంట, ఇక నా తల్లిని చంపేశాను, ఇక అడ్డము లేదు, నేను నమ్మను అన్నదా. ఏమనింది? నేను నమ్మను, మాతో తొందరగా చంపాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తల్లి చచ్చిపోయి ఉంటే ఆ శవం మీద అటు ఇటు గాయం చేశారు. గుండె వరకు కోసుకొని చాత పట్టుకొని ఆమె దగ్గరికి పోతున్నాడంట. వెళుతూ ఉంటే ఆ పరిగెత్తడంలో, ఆ తొందరలో తట్టుకుని కింద పడ్డాడు. ఆ గుండెలో నుండి తల్లి స్వరం అంటుందట, నా కుమారుడా, నీ మోకాలికి గాయమైందయ్యా. చూసారా, ఒళ్ళు జలధరిస్తుంది. అప్పుడు ఆ స్వరము విని ఒక్కసారిగా తన గుండె
పగిలిపోయింది. చూసారు తల్లి ప్రేమ? చెప్పండి, చాలా. భూమి మీద తల్లి ప్రేమ తర్వాతనే మిగతా ప్రేమ. తల్లి ప్రేమ తర్వాతనే మిగతా ప్రేమ. అమ్మ అక్కడ వెంటేళ్ళు రాలే, ఇంకా వచ్చిందేమో. తల్లి ప్రేమ అంత గొప్పది కదా. ఆ తల్లి కూడా అంట, చూడండి వాక్యం దేవుడు ఎలా రాయించాడు. ఆ తల్లి కూడా అప్పుడప్పుడు కొన్ని మార్లు తన బిడ్డలని మరుస్తుందంట. ఇది కూడా వాక్యంలో రాయబడింది. చదవండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కోసారి అమ్మా కావాలని కాదు, అనుకోకుండా పొరపాట్లో తల్లి కూడా తన బిడ్డల్ని ఏం చేస్తాడంట? చెప్పండి, మరుస్తా. వారైనా మరచుదురేమో కానీ అంటే ఇప్పుడు ఎవరి ప్రేమ ఎక్కువ? తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ. తల్లి ప్రేమే భూమి మీద గొప్పది, అనుమానం లేదండి. తల్లి ప్రేమ భూమి మీద గొప్పది. అయితే యేసయ్య ప్రేమ ఆ తల్లి ప్రేమ కంటే కూడా గొప్పది. ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ. ప్రేమ ప్రేమ ఆ ప్రేమ యేసయ్య ప్రేమ అయి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయించాడు దేవుడు. చెప్పండి, దేని గురించి? ఒక అధ్యాయం మొత్తం. అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు చెప్పాలి. దేని గురించి రాయబడింది? ప్రేమ. చెప్పగలరా ఎవరైనా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొత్తము ప్రేమ గురించి చెప్పబడింది. తీయని బైబిల్లో ఎన్ని వచనాలు తెలుసా? 13, 14 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 13. నేను 13 అంటే అమ్మాయి అన్న డౌట్ లేదు, 14 పోయినా 13 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 13 వచనాలు ప్రేమ గురించి వ్రాయించాడు దేవుడు. అంటే ప్రేమ అంత చెప్పాలి గొప్పది. అందుకని 14వ వచనం 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందో తెలుసా? ఆ ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయాసపడటం అంటే కష్టపడాలి. దేనికోసం చెప్పాలి? ప్రేమ కలిగి ఉండుటకు కష్టపడాలి. మనం దానికి కష్టపడాలి, దేనికైనా కష్టపడతాం. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు కష్టపడాలి. ప్రయాసపడటం అంటే కష్టపడటం. దేని కొరకు కష్టపడాలి? ప్రేమ కలిగి ఉండుటకు కష్టపడాలి. ఈ వాక్యం విని ఒక ఆయన, ప్రభువా ఈ ప్రేమను నేను కలిగి ఉండాలి, ఈ ప్రేమను నాలో అణువణువున ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసి ఆ రోజు నుండి సంపూర్ణమైన ప్రేమ చూపటం మొదలు పెట్టాడు. బెల్జియం అనే దేశం సంపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమ చూపటం మొదలు పెట్టగానే ఒకరోజు ఒకళ్ళు వచ్చాయా, నాకు ఇల్లు లేదయ్యా సహాయం చెయ్యి అనగానే తన ఇల్లు ఇచ్చి ఇతను బయటికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఇల్లు ఇచ్చి తను బయటికి వెళ్ళిపోయాడు. తీర్మానం ఏంటి? సంపూర్ణమైన ప్రేమ నాలో కనబడాలి. ఇంకొకళ్ళు వచ్చారు, వస్త్రాలు అడిగారు, వస్త్రం ఇచ్చేశారు. ధనం అడిగాడు, ఇచ్చేశారు. అన్ని ఏమడిగితే అది ఇచ్చి ఇతను సంపూర్ణమైన ప్రేమను చూపాలని తీర్మానం చేసుకొని ఉన్నాడు. అలాంటి వ్యక్తి ప్రభువును ప్రతి నిత్యం స్తుతిస్తూ వీధుల వెంట బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరోజు కుష్ఠు వ్యాధితో ఒక వ్యక్తి కుష్ఠు వ్యాధితో
చీము రక్తము కారుకుంటూ చేతులు శరీరం అంతా కుష్టివ్యాధితో నిండిపోయి ఉంటే ఆ వ్యక్తి ఎదురుపడ్డాడంట. ఎవరికి? సంపూర్ణమైన ప్రేమతో బ్రతకాలని తీర్మానం చేసుకున్న వ్యక్తికి ఎదురుపడయ్యా, నాకు 2 నెలల నుండి స్నానం చేయలేదయ్యా, స్నానం చేయాలని ఆశ కలుగుతుంది, ఎవరు నన్ను స్నానం చేయించేవారు లేరు, నా భార్య నన్ను వదిలేసింది ఈ వ్యాధిని బట్టి, నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, నా బంధువులంతా వదిలేశారు, నీవు నాకు స్నానము చేయొచ్చు. వినాలి, ఎలా ఉంది శరీరమమ్మా? చీము రక్తం కారుతా ఉంది. దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు, జాగ్రత్తగా సీరియస్ గెంటములా లేదు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ. ఇతన్ని ప్రేమ కలిగి ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. కానీ చూస్తే శరీరం అంతా, చెప్పండి, మన పిల్లోడు కాకుండా ఇంకో పిల్లోడు లెఫ్ట్ని కూర్చుంటేనే మనం పట్టుకో. జాగ్రత్తగా రండి అన్నమాట. మన పిల్లోడైతే పట్టుకోవడం కదా, ఎత్తుకుంటాం కదా. ఏరే వాళ్ళ పిల్లలు చీమిడి చేతుకున్నారనుకో, లెట్టిని కూర్చున్నారనుకో, మనం పట్టుకోవాలంటే అంత తొందరగా చెప్పాలి, కాలిటి తిప్పని ఇట్లా పట్టుకో కదా. అది మానవుని స్వభావం. అయితే ఇతను ఏమడుగుతున్నాడు? అయ్యా, నీవు దేవుని ప్రేమను చూపిస్తున్నావని తెలుసుకున్నా, నీలో దేవుని ప్రేమ ఉందని తెలుసుకున్నా, దేవుని ప్రేమ కలిగి ఉండడానికి నీవు సమస్తం ఏం చేశావు? వదిలిపెడుతున్నావని తెలుసుకున్నా. అయితే నాకు స్నానం చేసుకోవాలని ఉంది, నాకై నేను చేసుకోలేను, నాకు సహాయము ఏం చేయాలి? ఇప్పుడు ఇంత దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలంటే ఒళ్ళంతా ఎలా ఉంది? ట్రైన్లో వెళ్తుంటే ఆమె ఇడ్లీ తింటా ఉంది, ఆమె పిల్లోడు పాపం చీమిడంతా కారుతా ఉంది, కొంత నోట్లోకి వస్తుంది, మిగుతుంది, తెలియదు కదా పిల్లలకి. అమ్మ ఆ చీమిడి తీయరాదా, ఆమెతో తినరాదా అని నేనంటే, అయ్యో నీకు అంత ఇదైతే నువ్వు తీయ్యా అంటుంది. నన్ను నేను ఎందుకు చేస్తాను, నేను లేచిపోయి ఇంకొక చోట కూర్చోను. అది మానవుడి స్వభావం. చీమిడి ఓర్చుకోలేనే. ఇతను ఏమడుగుతున్నాడు? కుష్టు వ్యాధి శరీరానికి ఏం కావాలంట? స్నానం కావాలి. అప్పుడు ఈయన కొంచెం మనస్సు బాధేస్తూ స్నానం చేయించాడు కానీ సంపూర్ణమైన మనసుతో చేయించాలి. ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడంట, నా కుమారుడా, నీవు మనసులో కొంచెం కష్టం పెట్టుకొని అతనికి స్నానము చేయించా. నీది పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఇప్పుడు చదవండి 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషలతోను, చదువు, దేవదూతల భాషలతోను. నేను ఎవరి భాషలంట? మనుషుల భాషలు ఏముంది? ఎవడైనా మాట్లాడు. దేవదూతల భాషలు మాట్లాడినను ప్రేమ జ్ఞానం లేకపోతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ఏ భాషలు మాట్లాడితే? దేవదూతల. అంత ఉన్నతమైన ఆత్మీయ స్థితి ఉన్నా ప్రేమ లేకపోతే నువ్వు కంచుతో, గనగనలాడే కంచుతో సమానము. చూద్దాం, ఈ ప్రేమ అయిపోయేక మనలో కొంతమంది అన్న ఈ ప్రేమను అలవర్చుకుంటారు. చూసారా? దేవదూతల భాషలు మాట్లాడినను చిన్న విషయము కాదండి. మీరు ఎవరైనా దేవదూత భాషలు మాట్లాడుతున్నారా? ఒకవేళ అలా భాషలు మాట్లాడినను, అర్థమైందా? ప్రేమ కనుక లేకపోతే ఏంటంటే మనము మోగే కంచుతో. ఇంకా చదవండి, వాక్యము ప్రవచించే వరము, కృపావరము కలిగి
మర్మములన్నీ చెప్పగలిగిన జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను ప్రేమ లేకపోతే ఎవరంటాడు? వీడు ఎలాంటి వాడు? కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఉంది. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఏమవుతాడు? వెళ్ళి అంటే ఈ కొండను పెకిలించే విశ్వాసం ఉంది ఇతనిలో, కానీ ప్రేమ లేకపోతే వాడు ఎవడంట? మనం అసలు ఆ దరిదాపు కొత్తనమా లేదా పరీక్షించుకున్నా. మొదటి వాడు ఎవడు? దేవదూత భాషలు మాట్లాడాడు, కానీ ప్రేమ లేకపోతే కంచుతో సమానం. రెండో వాడు ఎవడు? కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఉంది కానీ ప్రేమ లేదు. వాడు ఎవరంటాడు? వ్యర్థుడు. అమ్మో, చూసారా? మూడో వ్యక్తి ఉన్నాడు అక్కడ. పేదవాళ్ళ పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి? పేదోళ్లకు ఆస్తంతా ఇచ్చేసినా సరే ప్రేమ లేకపోతే ఉపయోగము లేదు. తర్వాత వ్యక్తి చూసారా? ఇన్ని రకాల క్రియలు నువ్వు చేసినా ప్రేమ కనుక లేకపోతే నీవేమవుతావు? వ్యర్థుడవు. కదా? ఈ ప్రేమ మరి నీలో నాలో కూడా ఉండాలి. ఆమె ఇద్దరు ట్రైన్లో వెళ్తున్నారట. మధ్యాహ్నం అయింది. ఆ మొదటి వాడు, ఇద్దరు ఒకే సంఘానికి వెళ్తారు, ఇద్దరు విశ్వాసులే. ఆ ట్రైన్లో టైం అయిపోయింది. ఒకటి కాడు క్యారేజ్ వాడు ఉప్పు తీసుకొని తింటున్నాడంట. రెండో వాడు అన్నాడంటారే, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని వాక్యం విన్నావు కదా, నాకు పెట్టుకుని తింటున్నావు ఏంద్రా అంటే, రెండో వాడు అన్నాడంట, నీ పొరుగు వాణ్ణి ఏది కూడా ఆశించొద్దని కూడా దేవుడు చెప్పాడు. ఈ ఆహారాన్ని నీవు ఇలా మలుచుకోవడం కాదు ప్రేమ. ప్రేమ గురించి 3 విషయాలు చూశాను. ఆస్తంతా ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థం. అతను ఆస్తంతా ఇచ్చేశాడు. చివరికి ఒక అపరిశుద్ధంగా ఉన్న వ్యక్తికి స్నానం చేయించడంలో మనసు కొంచెం ఏం చేశాడు? కష్టపడ్డాడు. దేవునికి ఇష్టము. ఇక్కడ శరీరం అంతా పేదల కొరకు ఇచ్చేసినా సరే ప్రేమ లేకపోతే ఏంటంట? అందుకని చివరి వచనంలో ఏమి రాయబడిందంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఎప్పుడు ఉంటాయి? అయితే వీటిలో శ్రేష్టమైనది. ఇప్పుడు చెప్పాలి, విశ్వాసము కంటే గొప్పది ప్రేమ, నిరీక్షణ కంటే గొప్పది ప్రేమ. కదా? ఆ ప్రేమ నీలో నాలో మనందరిలో ఉండునుగాక. ఈ ప్రేమ ఎంత గొప్పదో చూసారా? అందుకనే ఈ ప్రేమ ఆత్మ ఫలాలలో మొదటిది. ఆమె ఆత్మ ఫలాలలో అహరోను కర్ర పుష్పించింది, చిగురించింది, ఫలించింది. ఆ ఫలాలలో మొదటిది చెప్పాలి ప్రేమ. ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ. గమనించు, ఆ ప్రేమ మనము కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. ఈ ప్రేమ లేకపోతే 3 విషయాలు చెప్పాడు అక్కడ. వ్యర్థము, ప్రయోజనం లేదు, దాని వలన ఎలాంటి ఉపయోగము కదా.
కాబట్టి మనమందరము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఈ ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటియో మనం చూస్తే అక్కడే ఉన్నాయి 13వ అధ్యాయంలో. మొట్టమొదటిది ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహించు. చూసారా? దయ చూపించును. చదువుమా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఇవెన్నో తెలుసా? ప్రేమ లక్షణాలు 15 ఉంటాయి. ఇంటికి వెళ్ళి నాకు లెక్కే. ప్రేమ లక్షణాలు ఎన్ని? 15 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 15 చెప్పే లోపు మనడు 1, 2 చెప్పండి. మంచోళమైతే 3, ఇంకా మంచోళమైతే 4, కనీసం సగమన్నా ఉండాలి. ప్రేమ లక్షణం మొదటిదంట ప్రేమ. చెప్పండి. దీర్ఘకాలము సహించు. గమనించు. ప్రేమ దీర్ఘకాలము సహించు. ఎన్నాళ్ళయ్యా? ఏం చెబుతుంది? ప్రేమ దీర్ఘకాలము సహించు. దీర్ఘకాలం. పరిపూర్ణమైనటువంటి ప్రేమ దీర్ఘకాలం పనిచేస్తుంది. ఆమేన్. ఎంతకాలం అమ్మా? దీర్ఘకాలం. నీకు కొంతకాలం కనబడి కొంతకాలము కనబడకుండా ఉండేది దీర్ఘకాలం. గమనించండి, దేవుని బిడ్డల జీవితంలో ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినది మొదలు. జాగ్రత్తగా వినండి. 33 సంవత్సరం ఆయన భూమి మీద ఉంటే ప్రతి విషయములో ఈ ప్రేమనే చూపాడు. ఆమేన్. అప్పటిదాకా తను సిలువ మీద చివరి శ్వాస వదిలే వరకు ఏ ప్రేమ చూపాడు? దీర్ఘకాల ప్రేమనే చూపాడు. నువ్వు నేను ఈ ప్రేమ కలిగి ఉన్నా. యేసు ప్రభు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. చదువు. అదే, నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించు. నిన్ననే ఒక చోట అనంతపూర్లో సత్యసాయి బాబా అని ఉన్నాడు. సత్యసాయి బాబా ఆయన దేవుడిని పూజించారు, కానీ కొంతకాలం క్రితం ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన ఉన్న ఇంటిలో 2 లారీల బంగారం ఉందంట. ఎంతమ్మా? మనకంత లేదు కానీ అనుకుంటా. ఆయనకి ఎంత ఉంది? 2 లారీల బంగారం. అందరు ఇచ్చినాయి. భక్తులు దేశాలకు వస్తారు. మరి ఆయనలో ఏముందో లేదా అనుకున్నదే. నేను అనుకోకుండా ఒక చోట ఆయన మెసేజ్ విన్నా, ఆయన బోధ చేస్తుంటే విన్నా.
ఒక టీవీలో వింటే ఆయన చెప్పింది ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడో లేడు, మన శరీరములోనే ఉన్నాడు. యేసు ప్రభు ఇప్పుడు చెప్పాడు ఆ మాట, నీ దేహమే చెప్పాలి దేవుని అని అంటూ, మన శరీరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ప్రేమను నిరంతరము మనం ఇతరులకు చూపాలి. అప్పుడు అనుకున్న ఆయన కూడా బైబిల్నే పాటిస్తూ ఈ ప్రేమంతా దీర్ఘకాలము సహించాలని చెప్పాడు కదా ప్రభు. ఆయనను ముఖం మీద ఉమ్మి వేసిన వారి దగ్గర కూడా ఈ ప్రేమని ఆయన చెప్పాడు. ఎక్కడన్నా ప్రభు దూషించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. కారణం ఆయన సహించాడు, దీర్ఘకాలము ప్రేమను చూపాడు. ఎవరి దగ్గర? తనను హింసించిన వారి దగ్గర, తనను దూషించిన వారి దగ్గర, తన ముఖం మీద ఉమ్మి ఊసిన వారి దగ్గర, ఆయనను హేళన చేసిన వారి దగ్గర కూడా ఏం చూపించాడో తెలుసా? ఆయన ప్రేమ చూపించాడు. తుదకి ఇద్దరు దొంగలు ప్రక్కనే ఉన్నారు. ఒక దొంగ ఆయనను దూషిస్తున్నాడు, ఇంకొక దొంగ ఆయన దగ్గర పశ్చాత్తాపము చూపాడు. దూషించిన దొంగలు కూడా ఒక్క మాట అనలా. దొంగ దూషిస్తుంటే అతన్ని పట్టించుకోవాలి. గమనించండి, ఇది పరిపూర్ణమైన ప్రేమ. అందుకనే ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం అందరము చెప్పండి ప్రయాసపడి, ఇది మర్చిపోకూడదు. ప్రేమ కలిగి ఉండడానికి మనం అందరము ఏం చేయాలి? ప్రయాసపడాలి. గమనించండి, ఈరోజు ఉదయం ఒక అమ్మాయి అమెరికా నుండి ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు, 9 సంవత్సరాల నుండి నా భర్త నేను కలిసి ఉంటున్నాను, కానీ నన్ను హింసిస్తూనే ఉన్నాడు, నన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు, నన్ను దూషిస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. ఏ రోజు నాకు ఆయన ప్రేమ చూపిన వాడు కాదు. నేనంట చెప్పాలి 9 ఏళ్ళు. చివరికి ఏమని చెప్పి తెలుసా? అయినను నేను నా దేవుణ్ణి బట్టి చివరి వరకు సహిస్తాను. చప్పటి ప్రభు. ఎంత గొప్ప ప్రేమ అంటే, ఒక్కొక్క రోజు తను ఆహారం తెచ్చుకొని తను తిని ఈ అమ్మాయిని పెట్టేవాడు కాదంట. సరుకులు అయిపోయి తీసుకురమ్మని చెప్తే తేకుండా ఆహారం తెచ్చుకొని తను తిని అమ్మాయిని పెట్టేవాడు. అలా 2-3 సార్లు చేస్తే ఒకసారి ఉండలేక చూడలేక వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే ఆ కాలు తలా పడిపోయింది. దుర్మార్గులు ఇంకా ఉన్నారా అన్నట్లుగా ఉంటుంది కొందరి ప్రవర్తన. అయినా ఏం చెబుతుందో తెలుసా? నేను ఎంత కాలం హింసించినా నా దేవుడు మార్చే వరకు నేను ఈయనతోనే కాపురము. ఎందుకో తెలుసా పాస్టర్ గారు, పెళ్లి నాడు నేను ఒక ప్రమాణం చేశా. ఏమో తెలుసా? కష్టమైనను సుఖమైన, శ్రమైనను సంతోషమైనను నేను నీతోనే కాపురము. ఇది కేవలము యేసయ్య ప్రేమను బట్టి మాత్రమే అట్టి స్థితి ఆమె కలిగి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించండి. నీ భర్త ఏదో బాధ పెడుతుండని నువ్వు అనుకుంటున్నావేమో. నీ భర్త కంటే ఎక్కువ బాధ పెట్టేవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది చెప్పాలి ఉన్నారు. ఆ విశ్వాసమును బట్టి అనేక మంది ప్రభు వైపే చూస్తున్నారు. వారి పెట్టే బాధల వైపు చూడటం గమనించాలి. ఇంకా కొంతమంది ఉన్నారు, అమ్మా ఇంకా ఎక్కువగా హింసించేవారు ఉన్నారు. అయినా ప్రేమ చూపే భార్యలు,
లేక ప్రేమ చూపే భర్తలు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఎవరిని బట్టో తెలుసా? యేసయ్య ప్రేమను బట్టి. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ప్రేమ దీర్ఘకాలం, చెప్పాలి, సహించు. చెప్పట్లే చాలా మంది. ప్రేమ దీర్ఘకాలము సహించు. ప్రేమ దీర్ఘకాలము సహించు. ఆ ప్రేమతోటే నీవు నీ భర్తను సంపాదించుకోవాలి. ఆ ప్రేమతోటే నీ భార్యను సంపాదించుకోవాలి. ఆ ప్రేమను చూపే ప్రేమ ఎరగని వారిని ప్రేమామయుడైన ప్రేమాస్వరూపి అయిన యేసయ్య యొద్దకు నడిపించాలి. ఇది నీవు నేను చేయవలసిన కార్యం. అబ్రహాం లింకన్ అమెరికా దేశం గొప్ప ప్రెసిడెంట్ కదా. అలాంటి ఆయన భార్య గయ్యాలి గంపంట. చూసారా? దేవుడు అది సెట్ చేస్తాడు. మా ఎవరు సెట్ చేస్తే నీ తిక్క కుదురుతో ఆయనకు బాగా చెప్పాలి, తెలుసు. అలానే మూడేస్తాడు. నువ్వేదో తెంచుకుందామంటే అది సాధ్యమయ్యేది కాదు. అబ్రహాం లింకన్ మంచి ప్రార్థన పరుడు, మంచి భక్తి పరుడు. అలాంటి ఆయన భార్య అంట చెప్పాలి గయ్యాలి గంపంట. చూసారా? ఒకరోజు మీటింగ్కి వెళ్ళటానికి అన్నీ రెడీ చేసుకొని, డ్రెస్ చేసుకొని, టై కట్టుకొని, సూట్ కేసు తీసుకొని వెళుతూ తన భార్యకు బాయ్ అని చెప్పడానికి చెయ్యి ఉంటే ఆమె అంతకు ముందు ఏదో చెప్పిందంటే మర్చిపోయాడు మనోడు. మర్చిపోయేసరికి ఆ పాపంతో అక్కడున్న ఇంకు బాటలు తీసుకుని ఆయన మీద బార్కలా వేసాడు. చూసారా? మీటింగ్కి వెళ్ళాలి, డ్రెస్ అంతా భంగమైంది, కచ్చిపు దుడుచుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి ఒక అర్థం కాదు, ఎప్పటిలాగే ఉన్నాడంట. లింకన్ గారు, నేను నిన్ను అంతగా బాధ పెట్టా కదా, నువ్వు నన్ను ఏం చేయలేదు, ఏమనలేదు. ఎందుకంటే ఒక మాట చెప్పాడంట, వినండి. జస్ట్ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య ప్రేమను బట్టి నేను నిన్ను ఏమీ అనలేదు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుస్తాను. నిన్ను సైతాను ఏం చేయలేక, వినాలి, నిన్నేం చేయలేక నీ భార్య ద్వారా ప్రయత్నం చేస్తుంది. నోరు జారుతావేమో, కాలు జారుతావేమో, చెయ్యి జారుతావేమో చూడాలని నీ భార్య ద్వారా ట్రై చేయవచ్చు. నీ బిడ్డల ద్వారా చెప్పాలి ప్రయత్నము చేయవచ్చు. అందుకనే బాగా ప్రార్థించే వారి బిడ్డలను సైతాను బాగా వాడుకుంటాడు. ఎంతవరకు? కొంత స్టేజీ వరకు. ఆ తర్వాత వాడు ఓడిపోతాడు. మన ప్రార్థన చెప్పాలి తెలుస్తుంది. ఆమేన్. అలాంటి ప్రార్థనా పరులకు భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డ ద్వారా ఎన్నో రకాలుగా సైతాను శోధించవచ్చు. కానీ మన యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? నీ ప్రేమ ఎప్పటిదాకా ఉండాలి? దీర్ఘకాలము. ఏం చేయాలమ్మా? పని చేయాలి. తాత్కాలికంగా. ఎప్పటిదాకా? దీర్ఘకాలం. ఆమేన్. దీర్ఘకాలం ఉండాలి. అప్పుడు ఆ ప్రేమ యొక్క విలువ అపరిమితంగా ఉండింది. ఆమేన్. నిజామాబాద్లో ఒక మంచి భక్తిపరుడైన అబ్బాయి హిందూ కన్వర్ట్ అయ్యాడు. అంటే ఒక ఉన్నతమైన కులము నుండి ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకుని మందిరానికి వస్తున్నాడు. ఈ మందిరంలో ఉన్న ఒక సహోదరిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా ఇష్టపడింది. మంచి ఉద్యోగము, పెళ్లి చేసుకున్నాడు. చూడండి సైతాన్ ఏం చేస్తుందో. అయితే అతను మంచి విశ్వాసంగా కొనసాగుతున్నాడు. ఈమెలో సైతాను ప్రవేశించి వారానికి ఒక రోజున నన్ను సినిమాకు తీసుకెళ్ళమాట. అసలు వద్దు ఆ జీవితం అని వచ్చినోడు కదా, ఇతనికి ఇష్టం లేదు. ఏం చేయాలి? వినడంలో గొడవ అవుతా ఉంది. ఇంట్లో శోధన, నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి. సైతాను ఈమెలో బాగా పనిచేస్తావు. గమనించండి. ఆమె కొరకు వినాలి. అతను చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆమె కొరకు ఇంట్లో గొడవ ఉండకూడదన్న మాట కొరకు అనేక మంది మనల్ని గమనిస్తుంటారు కనుక ఇంట్లో ఏముండకూడదు, గొడవ ఉండకూడదని సినిమాకు వెళ్ళి
అమ్మతోటి సినిమాకి వెళ్ళి ఆమె సినిమా చూసి సంతోషిస్తుంటే కళ్ళు రెండు మూసుకొని, జాగ్రత్తగా వినండి నా మాట, కళ్ళు రెండు మూసుకొని మనసులో హృదయ వేదనతో ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేవాడు. చూడండి, ప్రార్థన చేసి కళ్ళ మీద నీళ్లు వదులుతుంటే ఈ అమ్మాయి పట్టించుకునేది కదా. మధ్యలో ఒకసారి చూసి, ఏంటి సినిమా చూసి ఏడుతున్నావు అనుకుంటుంది, అంటదంట. సినిమా చూసి అంటే కొంతమంది సినిమాల్లో జరిగేవి చూసి ఏం చేస్తారు? ఏడుస్తారు. అలా ఏడుస్తున్నాడు అనుకో, ఎప్పటికైనా నా ప్రభువా ఈమెను మార్చమని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ అమ్మాయిలు దేవుడు గొప్ప మార్పు తెచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువు. ఇప్పుడల్లా వినండి, తన భర్త తినకుండా, తన భర్త త్రాగకుండా ఆమె ఏమీ తీసుకో. గమనించండి, ఆమెను ప్రేమతోటి ఏం చేశాడు? ఆయన మార్చుకున్నాడు. ప్రేమతోటి మార్చుకున్నాడు. దాదాపు 5 సంవత్సరాల బాధను అనుభవిస్తే తుదకు దేవుడు ఆమెలో సంపూర్ణమైన మార్పు తెచ్చాడు. అది ఎలాంటిదో తెలుసా అండి? అమ్మ వినండి, పరిపూర్ణమైన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా తన యొక్క తోడు ఉన్నటువంటి వారికి కీడు చేయదు. గమనించండి, ఆ 5 ఏళ్ళు పోరాడి ప్రార్థించి సైతానును ఓడించి తన భార్యను మార్చుకుంటే ఇప్పుడు ఆయన చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసండి? నేను లేకుండా నా భార్య మంచి నీళ్లు కూడా తాగని స్థితికి దేవుడు తెచ్చాడు. ఇక్కడ ఉన్న మనలో, మన కుటుంబాల్లో కూడా ప్రేమ లేని భార్య ఉండొచ్చు, ప్రేమ లేని భర్త ఉండొచ్చు. చెప్పండి, ప్రేమ లేని బిడ్డలు ఉండొచ్చు. తెలుసా? సైతాన్ అలా సిద్ధపరచవచ్చు. అయితే నువ్వు నేను చేయవలసిందని తెలుసా? వారి ఎడల మన ప్రేమ, చెప్పండి, ఎప్పటిదాకా చూపాలి? దీర్ఘకాలము చూపు. నీ దేవుడు ఎన్నడూ నేను సిగ్గుపరిచేవాడు. ఆమేన్. ఆ ప్రేమ ఏదో ఒక రోజు వాళ్ళు గుర్తిస్తారు. ఖచ్చితంగా నీ ప్రేమలోనికి ఆ వ్యక్తి వస్తాడు. గమనించండి, నేను ఎక్కడో చదివా, 2 నక్కలు ప్రేమ కలిగి ఉంటున్నాయట. మా నక్క మొదలే జిత్తులు మారింది కదా, ప్రేమ కలిగి ఉంటే అవి 2 ఎంత ప్రేమ అంటే, ఒక చోట బాగా దాహం వేస్తుందంట, కొద్దిగా నీళ్ళు ఉన్నాయంట, ఒకళ్ళు తాగితే ఇంకొకళ్ళకు సరిపోవు. అప్పుడంట ఈ ఆడనక్క అంటుందంట మగనక్కతో, అయ్యా నువ్వు తాగు, నేను ఓర్చుకుంటాను. ఆమేన్. నువ్వు అన్నవు ఎప్పుడన్నా, ఇంకొంచెం నువ్వు తినలేయ్యా, నేను సాయంత్రం తింటా అన్నావా? అనమ్మా కదా. తర్వాత ఈ మగనక్క అంటుంది, వద్దు, నేను కొంచెం శక్తి ఉన్నవాడను, నువ్వు తాగు. చూసారా? ఇద్దరు ఇలా వంతు అనుకొని ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారంటే ఏమని తెలుసా? ఇద్దరం ఒకసారి మూతులు పెట్టి తాగుదాం. ఆమేన్. బాగుంది కదా నిర్ణయం. ఇద్దరు మూతులు పెట్టారంట. ఆడనక్క ఆగిపోయి అనుకుంటుందంట, నేను తాగకుండా ఉందాం, నా భర్త, చెప్పండి, గొంతు రావడంలే కదా, తాగుతాడు అనుకుంది. మగనక్క అనుకుంటుందంట, నేను తాగకుండా ఉందాం, నా భార్య తాగుతుంది. ఎంతసేపున నీళ్ళైపోవాలా? ఎందుకో తెలుసా? ఒక్కరు కూడా తాగల. ఆమె తాగాలని, ఇతను తాగాలని. చాలాసేపు ఉన్న తర్వాత కళ్ళు తెరిచి ఇద్దరు చూస్తే నీరు అలాగే. పరిపూర్ణమైన ప్రేమ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక చోట జోకు చూసా. అరే నీ భార్య ఎట్లుందరా అంటే వాడు ఏం చేద్దాం తెలిసి, ఏం లేదురా, పెళ్ళైన నెల దాకా నేను తినకుండా తినేది కాదురా, పెళ్ళైన 2వ నెలలో నాకంటే ముందు తింటుంది, పెళ్ళైన 3వ నెలలో నాకు లేకుండా తింటుంది. అలా మారిపోలా. అది అశాశ్వతమైన, చెప్పండి, ప్రేమ. కానీ
మన ప్రేమ దేవుని బట్టి ఎంతకాలం ఉండాలి? దీర్ఘకాలం. యేసయ్య ప్రేమ చాలా శ్రేష్టమైనదై దీర్ఘకాలం సహిస్తూనే ఉంది. ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని నువ్వు నేను ఆలోచిస్తే మనం చేసిన పొరపాట్లను బట్టో, మనం చేసిన తప్పులను బట్టో, మనం చేసిన పాపాలను బట్టి ఎప్పుడో ఎక్కడో ఏమైపోయే వాళ్ళమో కదా. కానీ దేవుడు మనల్ని దీర్ఘకాలము ప్రేమించి తుదకు మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్నాడు, సిద్ధపరుచుకున్నాడు. ఆయన కృపకు వారసులుగా మనల్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రేమ నా ప్రేమ మొట్టమొదటి ఆత్మ ఫలాలలో ఉన్న ప్రేమ ఎవరి ఎడలనైనా ఎంతకాలం ఉండాలి? దీర్ఘకాలం ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము ఉండును. ఆత్మ ఫలాల్లో మొట్టమొదటిది ఏంటమ్మా? ప్రేమ. ఆ ప్రేమ ఎంతకాలం ఉండాలి? దీర్ఘకాలం. అయితే యేసు ప్రభు అంట మన వైపు చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుందంట. చదవండి ప్రకటన గ్రంథం. ఇవాళ బైబిల్లో ఉన్న వారందరూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచ్చిన నీవు సహనము కలిగి అందరు తీయండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను అందరు చదవండమ్మా ఈ మాట. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేశావు? మొదటి ప్రేమ వదలకూడదు. ఎప్పటిదాకా అమ్మా? దీర్ఘకాలం. నీ భర్తను మొదట ఎలా ప్రేమించావో చెప్పాలి. చివరి వరకు ఆ ప్రేమ నీలో నిలిచి ఉంది. నీ భార్యను మొదట ఎలా ప్రేమించావో ఎప్పటిదాకా ఉండాలి ఆ ప్రేమ? చివరి దాకా ఉండాలి. అర్థమైందా? మొదటి ప్రేమ వదలకూడదు. ఆమె ఇప్పుడే చెప్పే జోకు. మొదటంట ఆయన వచ్చి తాగ దిగలేదంట. రెండోసారి అమ్మ ఆయన వచ్చి ఎనగి తింటాడు. 3వ నెలలో ఆయనకు లేకుండా తింటాడు. అది కాదు ప్రేమ. ఇక్కడ ఇది రాయబడిన మాట ఏంటో తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి. అబ్బా, ఈ తప్పు ఉండకుండా చూసుకుందాం. ఆమె ఈ తప్పు లేకుండా చూసుకుందాం. మనలో ఉన్న ప్రేమ నీ భార్యపై కానీ, నీ భర్తపై కానీ, నీ బిడ్డలపై కానీ కడదాకా ఉండునుగాక. అదే నువ్వు దీర్ఘకాలము ప్రేమ కలిగి ఉండటం. ఆ ప్రేమ మనం కలిగి ఉంటే యేసయ్య మనలో నిలిచి ఉంటాడు. ఆ మాట ఉంది చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో ఉంది చూడండి. 2వ భాగంలో ప్రేమయందు నిలిచి ఉండువాడు. అమ్మ 4:16 చివరి భాగం. ప్రేమయందు నిలిచి ఉండువాడు ఎవరు ఎందున్నట్లు? దేవుని యందు నిలిచి. 4:16 చివరి భాగంలో ఉంది. ప్రేమయందు నిలిచి ఉండువాడు ఎవరు ఎందున్నాడు? దేవుని యందు నిలిచి. దేవుడు వాని యందు నిలిచి. చూసారా? కాబట్టి మనం ప్రేమ కలిగి ఉందాం. ప్రేమను కలిగి ఉందాం. నీకున్న ప్రేమ తాత్కాలికమైనది కాదండి, దీర్ఘకాలికమైనదై ఉండాలి. కాబట్టి అప్పుడు నీవు దేవుని సన్నిధిలో చెప్పాలి, చిగురిస్తావు, చెప్పాలి, పుష్పిస్తావు. అందుకని ఆ ప్రేమను కలిగి ఉండుటకు మనమందరము ప్రయాసపడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అందరూ